అమ్మవారి ఆశీస్సులు పొందిన పెద్ది మరియు కుటుంబం షాక్లో తాయారు. అసలు అమ్మవారి ఆశీస్సులతో పాటు అమ్మవారు ఏం చెప్పారో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక మొత్తం పూజ అయితే పూర్తి చేసుకుని నైవేద్యం వండడానికి వెళ్తుంది మహాలక్ష్మి. ఇక నైవేద్యం అయితే చేతులతో వండలేకపోతుంటే, ఏవండి మీరు పట్టుకోలేరు, మీరు ఏమన్నా వేస్తూ ఉండండి నేను కలుపుతాను అని ఇక చక్రి అయితే వెళ్ళి తను వంట చేస్తుంటే ఒక పక్క నుంచి గరిటె పట్టుకుని ఇక తిప్పుతూ ఉంటాడు. చక్రి అయితే, మీకు నైవేద్యం చేయడం వచ్చు కదా? చక్రి వచ్చు, నేర్చుకున్నాను, గాయత్రి చెప్పింది ఎలా చేయాలో అని మహాలక్ష్మి అంటుంటే, అవునా సరే మీరు మాత్రం గరిటె పట్టుకోకండి, నేను పట్టుకొని తిప్పుతాను సరేనా అని చెప్పేసి ఇక చక్రి చెప్పడంతో, సరే నా చేతులు కాలేయనే కదా అలా అంటున్నారు అని మహాలక్ష్మి అంటుంది. చూసావా అమ్మ, పెళ్ళాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో. తన చేతులు కాలాయి కాబట్టి తను ఏం పట్టుకోలేదు కాబట్టి తనే చేస్తున్నాడు నైవేద్యం. తన చెయ్యి ఏదో ఉండాలి అని చెప్పినట్టు మహాలక్ష్మి చేస్తుంది తప్ప మొత్తం చక్రియే చేస్తున్నాడు. పెళ్ళామైనా మొగుడైనా ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దట్లో ఎవరు చేసినా పర్లేదు కదా అని చెప్పేసి ఇక ఇలా తయారీకి చెప్తుంది గాయత్రి. నువ్వు నోరు మూసుకొని నీ పన్ను చేసుకోవే, అయినా వాళ్ళ గురించి నీకెందుకు అని తయారు అంటుంటే, ఏంటమ్మా అలా అంటావు, వాళ్ళ గురించి నాకెందుకేంటి, ఒకవేళ నేను కానీ భావన చేసుకుని ఉంటే బావ కూడా నా మీద అంతే ప్రేమ చూపిద్దును కదా. చక్రియే ఇలా ఉన్నాడంటే వాళ్ళ అన్నయ్య ఇంకెంత బాగా చూసుకుంటాడు నన్ను, నీ వల్లే, అంతా నీ వల్లే అని గాయత్రి అంటుంటే, నోరు మూవే, మళ్ళీ మీ ఆయన కానీ విన్నాడంటే గొడవలు అయిపోతాయి. అవసరమా లేనిపోని గొడవలు తెచ్చుకోవడం మనకు అవసరమా చెప్పు, సైలెంట్గా వెళ్ళి నీ పన్ను చేసుకుని నైవేద్యం వండి పోదాం ఇంటికి, అంతే అయిపోయింది అని చెప్పేసి ఇక తయారు అంటుంటే, సర్లే నన్ను చెప్పానివ్వవు నువ్వు చెయ్యానివ్వవు, ఏదో ఒకటి చేసుకోలే అని ఇక గాయత్రి అయితే తన పంతా చేసుకుంటూ ఉంటుంది. ఇక నైవేద్యం అయితే వండేసి అమ్మవారి ముందు తీసుకెళ్ళి పెట్టి దండం పెట్టుకుంటారు మహాలక్ష్మి మరియు గాయత్రి, మిగతా వాళ్ళు ఊర్లో సభ్యులు అంతా పెట్టుకున్నాక, నిజంగానే మీ కోడలు చేయలేదనుకున్నాను కానీ చాలా గర్వంగా ఉందండి, వాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ కుటుంబంలో ఎన్ని సంవత్సరాలు ఆడవాళ్ళు లేరని అందరూ దెబ్బపొడిచారు, కానీ ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్పేలాగా మీరు చాలా బాగా, మీ కోడలు బాగా చేసిందని చెప్పేసి ఇక ఊర్లో వాళ్ళందరూ అంటుంటే, అవునండి నాకు నా కోడలు ఉంది, నా కోడలు వల్లే ఇవాళ నా పరువు నిలబడింది, నిజంగానే నేను చాలా సంతోషపడుతున్నాను, ఇక ఏం చెప్పాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు, అలాంటి కోడలు నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని ఇక నారాయణ అంటుంటే, నాకు కూడా చక్రి లాంటి భర్త వచ్చినందుకు, తను చూపించే కేరింగ్ అవన్నీ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కుటుంబాన్ని అందరూ వెలివేసినట్టు చూస్తారు కానీ ఈ కుటుంబంలో ఉన్న ప్రతి మనిషి చాలా మంచివాళ్ళు, ఆడవాళ్ళకి గౌరవం ఇస్తారు, అందరినీ బాగా చూసుకుంటారు, ఎవరికి ఏమీ ఆపద వచ్చినా ఏమొచ్చినా అందరూ తోడుగా నించుంటారు, నాకు అందుకే వీళ్ళంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పడంతో, అవును అనేక గాయత్రి కూడా వాళ్ళ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. ఒసై నీకెందుకే వాళ్ళ గురించి, వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వెందుకు మధ్యలోకి దూరుతావు, అల్లుడు గారు వింటారు అని తయారు అంటుంటే, ఏంటమ్మా ఎప్పుడు చూసినా అల్లుడు గారు అంటావు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఆడుకున్నాం కాబట్టి ఆ మాత్రం పాజిటివిటీ చెప్పకపోతే ఎలాగా, నువ్వు ఇక ఆపుతావా అని గాయత్రి అంటుంటే, పర్లేదు అత్తయ్య తను మాట్లాడనివ్వండి, తను చాలా బాగా మాట్లాడుతుంది గాయత్రి, ఈ తప్పేముంది, మంచి వాళ్ళ గురించి మంచి వాళ్ళని చెప్పడంలో తప్పేమీ లేదు కదా అనిక కిషోర్ అంటుంటే, అవునండి మీరు బాగా చెప్పారు, మంచి వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకోవాలి, ఈ మధ్యకాలం మంచి వాళ్ళ గురించి చెప్పుకోవడమే లేదు ఎవరు, అందరూ ఇలా చేశారు అలా చేశారు అని వాళ్ళ కుటుంబం గురించి పితోరీలు చెప్పుకోవడం తప్ప మంచి చేశారు మంచి వాళ్ళు అని ఎవరూ మాట్లాడడం లేదు, నిజంగానే నాకైతే చాలా ఇష్టం. ఇక అప్పుడే అయితే ఒక అమ్మవారి పూని ఆవిడైతే వచ్చి, రండి అని ఇక మహాలక్ష్మితో అయితే మాట్లాడుతుంది. నిజంగానే మీ కుటుంబం చాలా మంచి పని చేసింది, ఈ అమ్మాయిని కోడలి కింద చేసుకున్నందుకు మీ కుటుంబం అదృష్టం, అలాగే ఈ అమ్మాయికి మీరు భర్తగా వచ్చినందుకు కూడా మీ కుటుంబం వల్ల తినకు అదృష్టం, తిన వల్ల మీకు అదృష్టం, నిజంగానే మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని ఇక అమ్మవారి పూని ఆవిడ చెప్తుంటే, ఏంటి వీళ్ళకి మంచి రోజులా, అస్సలు రాకూడదు అని అది విన్న తయారు అయితే మనసులో అనుకుంటుంది. ఇక పెద్ద అలా నించుని ఉంటే ఇలా రా అని ఇక పెద్దని రమ్మంటుంది అమ్మవారి పూనినావిడి. నువ్వు అమ్మవారి ముద్దు బిడ్డవిరా, చిన్నప్పుడు నువ్వు అమ్మవారి అనుగ్రహంతోనే పుట్టావు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మీరెవ్వరూ రాలేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి, ఈ వాళ్ళకి నా జన్మ ధన్యమైంది, మీ జన్మ ధన్యమైంది అన్నట్టుగా ఇక అమ్మవారి పూనినావిడి మాట్లాడుతుంటే, ఎందుకు ఇలా చెప్తున్నారు, మీకెలా తెలుసు అనేక పెద్ద అడుగుతుంటే, నాకు తెలుసు, మీ కుటుంబం అంటే ఈ ఊర్లో అందరికీ తెలుసు,
మీరు ఇన్ని సంవత్సరాల నుంచి లేరు. ఈ అమ్మవారి జాతర చిన్నప్పుడు మీ నాన్న చాలా గర్వంగా గొప్పగా చేసేవాడు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి మీ నాన్న రావడం మానేశాడు. ఇప్పుడు వచ్చారు. మీ జీవితాలు మొత్తం ఆనందమయంలో ఉంటాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రాక మీకు లేనిపోని అడ్డంకులున్నాయి. ఇప్పుడు మీ అందరూ వచ్చారు కదా, మీకు ఇంక జీవితాల్లో సుఖమే సుఖము అని చెప్పేసి ఇక అమ్మవారి పూర్ణినావిడ చెప్పడంతో చాలా ధన్యవాదాలమ్మా అని ఇక పెద్ద అయితే దండం పెట్టుకుంటుంటే కళ్యాణ ప్రాప్తిరస్తు సుఖీ భవ అని చెప్పేసి ఇక తల మీద వేపాకులో ఉన్న కొమ్మలు అయితే పెట్టి ఆశీర్వదిస్తుంది అమ్మవారి పూర్ణినావిడి. ఇంకా పెద్దిని అలా చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మో, మా పెద్దికి అయితే పెళ్ళవబోతుందన్నమాట, అమ్మవారు దీవించారంటే ఖచ్చితంగా అవుతుంది అని మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటుంది. ఇక పెద్ది వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది విన్న తాయారు అయితే, ఏంటి వీడికి పెళ్లి కుదురుతుందా, ఎలా కుదురుతుందో నేను చూస్తాను, వీడి జన్మకి పెళ్లి చేసుకోకుండా ఉండాలి. అయినా మా గాయత్రిని వీడికి చేయాలని కూడా అనుకోలేదు నేను. బాగానే ఉన్నారు, ఏదో ఒకటి చేసుకుంటారు, పెళ్ళి మాత్రం కానివ్వను వీడికి. అయినా అదెవరితో వస్తే మాత్రం రాజు రంపనాలు పెట్టాలి అని చెప్పేసి ఇక తాయారు అయితే మనసులో అనుకుంటుంది. ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఏమండి, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా, కొంచెం ఉండండి ఆయింట్మెంట్ రాస్తాను అని అరికాళ్ళకి అరిచేతులకి అయితే ఇక మహాలక్ష్మికి చక్కెర ఆయింట్మెంట్ రాస్తాడు. ఏంటండి ఇది, ఎప్పుడు కొన్నారు? వచ్చేదారిలో కొన్నానులేండి, మీ కాళ్ళు చేతులు చూసినా మనసు ఆగక కొనాలనిపించి కొనేసాను క్రీమ్ అని ఇక చక్కెర చెప్తుంటే, మీకు నా మీద కేరింగ్ బాగా ఎక్కువైపోయినట్టుంది, బాగా కేరింగ్ చూపిస్తున్నారు, ఎందుకు? మీకు నేను ఇష్టం కాబట్టా అని మహాలక్ష్మి అడుగుతుంటే, ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, మీకు మీ పుట్టినరోజు నాడు ప్రపోజ్ కూడా చేశాను, కానీ మీరేమి రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు రెస్పాండ్ అయితే చాలానే కోరుకుంటున్నాను. ఎస్ అనో నో అనో చెప్తే నా లిమిట్స్లోనే ఉంటానండి అని ఇక చక్కెర చెప్తుంటే, ఏమో చూద్దాంలేండి, మీ గురించి నాకు పెద్ద తెలియదు కదా, మీ గురించి నాకు తెలియాలంటే మీరు ఇంకా బాగా పరిచయం అవ్వాలి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, అంటే ఇంకా ఉండే కొద్దీ పరిచయం పెరిగితే నన్ను ప్రేమించుతారా, నాతో పాటు ఉండిపోతారా అని చక్రి అడుగుతుంటే, ఏమో అది మీ ప్రవర్తన బట్టి, మీరు ప్రవర్తించే బట్టి ఉంటుంది అని మహాలక్ష్మి అంటుంది. మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలే కానీ నేను మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానండి. పువ్వులా అంటే పువ్వుల్లో రోజు పడుకోబెడతారా ఏంటని తీసుకువెళ్ళి, లేదంటే రోజు నాకు పువ్వులు ఇస్తారా అని మహాలక్ష్మి అడుగుతుంటే, అలా కాదులేండి, ఏమీ కాకుండా పువ్వుకి రెక్కలు ఊడిపోకుండా పువ్వుని ఎలా కాపాడుకుంటామో అలాగే మీకు ఏ గాయం తగలకుండా ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని చక్రి అంటుంటే, ఆ మాటలకి ఇంకా అలా ఉండిపోతుంది మహాలక్ష్మి అయితే. సరే సరే, మాటలేనా చేతల్లో ఏమన్నా చూపిస్తారా? అదేంటండి, ఇవాళ మీరు అలా కాలు కాలిపోయి నడుస్తుంటే నా మనసు నొప్పొచ్చే నేను వాటర్ వేశాను, మీ చేతులు కాలిపోతాయని తెలిసే వద్దన్నాను, కానీ అయినా మీరు చేశారు, అందుకే ఐస్ గడ్డలు తీసుకొచ్చి మీ చేతుల మీద పెట్టాను, ఇంకంతకు మించి నేను ఇంకేం చెప్పలేనండి, నా మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉందో అని చక్రి చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే తన మాటలు విని మురిసిపోతూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. మా వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.